అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో భూమికి సంబంధించి వివిధ అవసరాలకు పోగా 2000 ఎకరాలే ఉంటుందట. అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో రెండో దశ భూ సమీకరణలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలోని మరికొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణలతో భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉండటంతో భూ సమీకరణ ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతుందని చెబుతున్నారు. రెండో దశలో మరో 30,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావిస్తున్నారట. అమరావతిలో ప్లాన్ చేయబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుందట ప్రభుత్వం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టీఈఎఫ్ఆర్ రూపొందించేందుకు ఏపీ ఏడీసీ ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిపించిందని చెబుతున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఆర్ఓ సదుపాయం, శిక్షణా కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుండగా ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని భూములు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో భూ సమీకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదలుపెట్టి దశల వారీగా భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతుండటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కూడా భూములు అవసరం ఉంది అంటోంది ప్రభుత్వం. ఇక అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ షురు, అలాగే భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం అయితే భావిస్తోంది. అలాగే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్తో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజధానిలోని భూముల కోసం డిమాండ్ పెరుగుతోందని అంటున్నారు. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు అంటున్నారు. అలాగే భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. విజయవాడ నగర శివార్లో కృష్ణా నదిలో ఉన్న లంక గ్రామాల్లో అమరావతి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. నదిలో మెరకగా ఉన్న భూముల్ని సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. ఇక దీనికోసం మూలపాడు సమీపంలో ఉన్న పెద్దలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో 1,600 ఎకరాల్ని ప్రాథమికంగా గుర్తించారు. అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ సిటీని, దానిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించే ఉద్దేశంతో భూముల్ని పరిశీలించారు. స్పోర్ట్స్ సిటీకి ప్రతిపాదిస్తున్న ప్రాంతం రాజధాని అమరావతిలోని రాయపూడికి ఎదురుగా కృష్ణా నదిలో ఉంటుంది. అమరావతిని మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూలపాడులో ఇప్పటికే 2 చిన్న క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతిలోనే స్పోర్ట్స్ సిటీని ప్రతిపాదించారు. రాజధానిలో భూముల లభ్యత తక్కువగా ఉండటంతో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలకు మించి కేటాయించలేమని సిఆర్డీఏ అథారిటీకి సమావేశంలో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 100 ఎకరాలు చాలవని, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాలకు కావాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయంగా కృష్ణానది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెరపై. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో భూమికి సంబంధించి వివిధ అవసరాలకు పోగా 2,000 ఎకరాలే ఉంటుందట. అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో రెండో దశ భూ సమీకరణలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలోని మరికొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణలతో భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉండటంతో భూ సమీకరణ ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతుందని చెబుతున్నారు. రెండో దశలో మరో 30,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావిస్తున్నారట. అమరావతిలో ప్లాన్ చేయబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుందట ప్రభుత్వం.
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టీఈఎఫ్ఆర్ రూపొందించేందుకు ఏపీ ఏడీసీ ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిపించిందని చెబుతున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఆర్ఓ సదుపాయం, శిక్షణా కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుండగా ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని భూములు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో భూ సమీకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదలుపెట్టి దశలవారీగా భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతుండటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కూడా భూములు అవసరం ఉంది అంటోంది ప్రభుత్వం. ఇక అమరావతిలో జంగే క్లియరెన్స్ షురు, అలాగే భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం అయితే భావిస్తోంది. అలాగే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్తో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజధానిలోని భూముల కోసం డిమాండ్ పెరుగుతోందని అంటున్నారు. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు అంటున్నారు. అలాగే భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. విజయవాడ నగర శివార్లో కృష్ణా నదిలో ఉన్న లంక గ్రామాల్లో అమరావతి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. నదిలో మెరకగా ఉన్న భూముల్ని సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. ఇక దీనికోసం మూలపాడు సమీపంలో ఉన్న పెద్దలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో 1,600 ఎకరాల్ని ప్రాథమికంగా గుర్తించారు. అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ సిటీని, దానిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించే ఉద్దేశంతో భూముల్ని పరిశీలించారు. స్పోర్ట్స్ సిటీకి ప్రతిపాదిస్తున్న ప్రాంతం రాజధాని అమరావతిలోని రాయపూడికి ఎదురుగా కృష్ణా నదిలో ఉంటుంది. అమరావతిని మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూలపాడులో ఇప్పటికే 2 చిన్న క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతిలోనే స్పోర్ట్స్ సిటీని ప్రతిపాదించారు. రాజధానిలో భూముల లభ్యత తక్కువగా ఉండటంతో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలకు మించి కేటాయించలేమని సిఆర్డీఏ అథారిటీకి సమావేశంలో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 100 ఎకరాలు చాలవని, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాలకు కావాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయంగా కృష్ణానది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం 2వ దశ భూ సమీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో భూమికి సంబంధించి వివిధ అవసరాలకు పోగా 2,000 ఎకరాలే ఉంటుందట. అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో 2వ దశ భూ సమీకరణలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలోని మరికొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణలతో భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉండటంతో భూ సమీకరణ ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతుందని చెబుతున్నారు. 2వ దశలో మరో 30,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావిస్తున్నారట. అమరావతిలో ప్లాన్ చేయబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుందట ప్రభుత్వం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టీఈఎఫ్ఆర్ రూపొందించేందుకు ఏపీ ఏడీసీ ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిపించిందని చెబుతున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఆర్ఓ సదుపాయం, శిక్షణా కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుండగా ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని భూములు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో భూ సమీకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదలుపెట్టి దశల వారీగా భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతుండటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కూడా భూములు అవసరం ఉంది అంటోంది ప్రభుత్వం. ఇక అమరావతిలో జంగే క్లియరెన్స్ షురు, అలాగే భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం అయితే భావిస్తోంది. అలాగే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్తో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజధానిలోని భూముల కోసం డిమాండ్ పెరుగుతోందని అంటున్నారు. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు అంటున్నారు. అలాగే భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. విజయవాడ నగర శివార్లో కృష్ణా నదిలో ఉన్న లంక గ్రామాల్లో అమరావతి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. నదిలో మెరకగా ఉన్న భూముల్ని సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. ఇక దీనికోసం మూలపాడు సమీపంలో ఉన్న పెద్దలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో 1600 ఎకరాల్ని ప్రాథమికంగా గుర్తించారు. అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ సిటీని, దానిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించే ఉద్దేశంతో భూముల్ని పరిశీలించారు. స్పోర్ట్స్ సిటీకి ప్రతిపాదిస్తున్న ప్రాంతం రాజధాని అమరావతిలోని రాయపూడికి ఎదురుగా కృష్ణా నదిలో ఉంటుంది. అమరావతిని మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూలపాడులో ఇప్పటికే 2 చిన్న క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతిలోనే స్పోర్ట్స్ సిటీని ప్రతిపాదించారు. రాజధానిలో భూముల లభ్యత తక్కువగా ఉండటంతో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలకు మించి కేటాయించలేమని సిఆర్డీ అథారిటీకి సమావేశంలో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 100 ఎకరాలు చాలవని, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాలకు కావాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయంగా కృష్ణానది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.